నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పాలకోవా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూసేద్దామండి. దీనికోసం మందపాటి ప్యాన్ ఉంచుకొని 2 కప్పులు చిక్కటి పాలు తీసుకోవాలండి. దీనిలోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. పాలు నెయ్యి కలిసేలాగున ఇలా కలుపుతూ స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి. మరి కాసేపట్లోనే ఇది పొంగు వచ్చేస్తుందండి. ఇప్పుడు 1/3 కప్పు షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసిన తర్వాత ఇది మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలండి. పాలకోవా అనేది ఒక పాపులర్ సౌత్ ఇండియన్ డెజర్ట్ అండి. ఇది ట్రెడిషనల్ పాలకోవా లాగానే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఏమాత్రం ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. పాలు చూస్తే తక్కువ ఉన్నాయి, మనకేమో పాలకోవా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామండి, ఈ మిల్క్ పౌడర్తో ఇలా ఇన్స్టెంట్ పాలకోవా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని రుచిని మరింత పెంచడానికి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందామండి. అంతా కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. మరి కాసేపటికి ఇది చిక్కబడిపోతుందండి. సైడ్స్ అంతా స్క్రేప్ చేస్తూ ఇలా ఉడకనివ్వాలి. అడుగు ఏమాత్రం మాడకుండా చూసుకోవాలండి. దీనికి మరింత ఫ్లేవర్ కోసం మరో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇలా కలుపుతూ ఉండగానే దగ్గరగా వచ్చేస్తుంది చూడండి. ఈ టైంలో పాలకోవా కాస్త నీళ్ళగా ఉన్నట్టు అనిపిస్తుంది. చల్లారిన తర్వాత మరి చిక్కగా వచ్చేస్తుందండి. తొందరగా దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకుందామండి. కొన్ని బాదం పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుందామండి. దీని తయారీ కూడా 5 to 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలోనే దీన్ని తయారు చేసుకోవచ్చండి. పాలకోవా అనేది అందరికీ ఇష్టమైన స్వీట్ అండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.